ఫ్రీ 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 బస్ పథకం పెట్టారు, ఎలా ఉంది? ఎందుకమ్మా ఇది వరకు వెళ్ళా మేము తిరగలేదా బస్సులు టికెట్లు డబ్బులు పెట్టుకుని? ఎందుకు ఇదంతా శుభ్రంగా ఏమన్నా పేదవాళ్ళకి ఏమన్నా చేసుకుంటే బాగుంటుందని. ఏంటిది ఏమన్నా ఇప్పుడు ఇది పెట్టాడు ఆయన ఇంకో దాంట్లో వేసేస్తున్నాడు, ఎందుకు వచ్చింది ఇదంతా? లేడీస్ డబ్బులు లేకుండా ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు అని అంటున్నారండి. లేడీస్ ఎక్కడికంటే ఎక్కడ పడితే అక్కడ ఉండగా అందులో కొట్టుకుంటున్నారు, బాగా ఒత్తిడిగానే ఉంటున్నాయి అనుకో. మరి పద్దాకా మనం వెళ్తా ఫ్రీగా ఏమీ లేవు బస్సులు, అంతా తొక్కిలాటగానే ఉంటుంది. ఎలక్షన్లో హామీ ఇచ్చాం, దాన్ని అమలు చేస్తున్నాం అని చెప్తున్నారండి. మరి వాళ్ళు ఎవరు ఇమ్మన్నారు ఫ్రీ బస్సులు? ఎవరు అడగలా మేము. ఈ పథకం చూసే లేడీస్ మొన్న ఎలక్షన్లో ఓట్లు వేసారు చంద్రబాబు గారికి అంటున్నారండి. మరి ఇవన్నీ పుకారయ్యా ఇదంతా అని. మేమేమో అంత క్రితం తిరగలేదా, టిక్కెట్లకు పెట్టుకోలేదా, డబ్బులు ఖర్చు పెట్టుకుని మేము ఎక్కడికి వెళ్ళలేదా? యాత్రలు వెళ్ళాము, ఒళ్ళమ్మటాయి వెళ్ళాము, ఎక్కడికి పట్టి అక్కడికి వెళ్ళాము. ఫ్రీ బస్సులు పెట్టారు కానీ సుఖం లేదయ్యా, అనవసరం. అనవసరం. ఎవరు మేము ఏమన్నా అడిగాండి ఫ్రీ బస్సులని? ఎక్కడలో తెలంగాణలో పెట్టాడని ఇక్కడ కూడా పెట్టేసి వచ్చారు. ఇప్పుడు ఆదాయం అవుతే మరి ఇంకో మొగోళ్ళు ఎడుతున్నారుగా, ఆడవాళ్ళకేనా మాకు లేదా అని వాళ్ళు ఎడుతున్నారు. అక్కడ కూడా గొడవలు అవుతున్నాయి బస్సుల్లో కూడా. అన్ని ఆడవాళ్ళకే మగవాళ్ళకి ఏమీ లేదు. ఎన్ని కోట్లు నష్టం అయ్యాయి ఈ బస్సులు, ఫ్రీ బస్సుల వల్ల. ఆయనకి ఆయన సొంత డబ్బు ఏమైనా పెడుతున్నాడో, నిధులు ఏమన్నా ఉంటాయంటే తీర్థకి? అనవసరం అమ్మాయి. ఎంత కష్టమైనా సరే మహిళలకి అంటే నా అక్క చెల్లెమ్మలకి ఆ పథకం ఫ్రీ బస్సులు అనవసరం అమ్మ. ఇంకోటి ఏమన్నా ఏంటో తగ్గించుకుంటే నిత్యావసరాలు ఇవన్నీ ఉంటాయి కదా, అలాంటి వాటిలో తగ్గించుకుని రేట్లు తగ్గించుకుంటే తింటారు పిల్లల గాలోళ్ళు. ఇవన్నీ అనవసరం. ఈ డబ్బులు మీ కుటుంబ ఖర్చులకు ఉపయోగపడతాయి, ఈ టికెట్లు దాచుకున్న డబ్బులు అని అంటారు. ఏముందిలయ్యా, విజయవాడ 30 రూపాయలు పెడితే వెళ్తాం, ఆటో అయితే 40 రూపాయలు తెట్టు తీసుకెళ్తాడు. ఈ 40 రూపాయలు మనం ఏం సంపాదించేసేసి మనకేం మిగులుతాయి? మాకు హాస్పిటల్కి పోతాకే సరిపోయింది. మరి అసలే ఒంట్లో బాగా వాళ్ళు ఉంటారు కదమ్మా, ఒక 50 రూపాయలు వచ్చేసి మనల్ని రచించేస్తాయా? మహా అయితే ఒక 100 రూపాయలు లోపే అంటారు. వాళ్ళు దూరం వెళ్ళామనుకో 100, 150, 125. 125 పెట్టుకున్నాను. అంతకైతే వెళ్ళలేదా? తిరుపతి వెళ్ళలేదా మేము? ఏంటంటే ఇదంతా మాకు తిరుపతి వెళ్ళలేదా? టికెట్లు పెట్టుకుని ట్రైన్ టికెట్ తీసుకుని వెళ్ళాము, బస్సులకి కూర్చోలేక ట్రైన్కి తీసుకుని వెళ్తాం. కానీ ఎందుకయ్యా ఇవన్నీ మాకేం? ఇంకా ఏమన్నా పథకాలు కావాలనుకుంటున్నారు మీరు? గతంలో వచ్చి ఇప్పుడు ఆగిపోయినా ఏమైనా ఉన్నాయా మీకు? గతంలో ఏముంది, ఆయన ఒక పింఛను పెంచాడమ్మా. పింఛను మీద బతికే వాళ్ళు కూడా ఉన్నాం. ఒక 3000 ఇచ్చాడు, 4000 ఈయన చేశాడు, మేము కాదంట్లా. ఆయనేమో ఆడవాళ్ళకి డబ్బులు ఇచ్చేవాడు కదా, ఏంటి నెలకి 18, అదే సంవత్సరానికి. అవి లేవు, ఇవి పెంచాడు, అవి తీసేసి ఇస్తామంటున్నారు కదా. ఎవరో తీసేసాడు, ఆ పథకమే లేదు. కాపు నేస్తామని 18,000 అని ఉండయి, అవన్నీ తీసేసాడు. కాపు నేస్తం ఆ 18,000 అది ఇవ్వాలా, లేకపోతే ఈ బస్సు పెడితే బాగుంటుందా మీకు? ఈ బస్సు అనవసరం అమ్మా, ఆయనకి కోట్లు నష్టం. అవి తీసుకెళ్ళి ఇదిగో ఇట్టాగే ఎవరికన్నా లేని వాళ్ళకి ఏమన్నా పథకం లాంటిది ఇస్తే బాగుంటుంది. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఉన్నారా? నాది వదిలే ఇలాంటి వాళ్ళు ఉన్నారా? వాళ్ళకి ఏమన్నా 18,000 అని 15,000 అని ఉన్నాయి చూడు, అలాంటి పథకాలు పెట్టేసుకుంటే పర్లేదు. కానీ ఏంటి బస్సులు తిరిగిన వాళ్ళు వేగా వెళ్తా ఉంటాం. చాలా మంది లేడీస్ వెళ్ళిపోతున్నారే బస్సుల్లో, పని లేక.